వెల్కమ్ టు సౌత్ న్యూస్. కాపాడాల్సిన పోలీసులే కాటు వేస్తే ఇక సామాన్య ప్రజలకు దిక్కెవరు అనేది అనాదిగా వస్తోన్న ప్రశ్న. కానీ భారతదేశంలో న్యాయం ఇంకా బతికే ఉందని నిరూపించిన ఘటన ఇది. 2020లో తమిళనాడులోని మారుమూల పోలీస్ స్టేషన్ తూత్తుకుడిలో తండ్రి కొడుకుల లాకప్ డెత్ జరిగింది. ఆ కేసుకు సంబంధించిన తీర్పులో 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇలా పోలీసులకు మరణశిక్ష విధించిన తొలి తీర్పుగా భారతదేశ చరిత్రలోనే నిలిచిపోతున్న కేసు పూర్వాపరాలపైన సౌత్ న్యూస్ ప్రత్యేక కథనం. తమిళనాడులోని తూత్తుకుడి అనే మారుమూల పట్టణం భారతదేశంలోని చివరి సముద్ర తీర ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఒక చిన్న ఎయిర్పోర్ట్ కూడా ఉంది. అవి కరోనా విజృంభిస్తున్న రోజులు. లాక్డౌన్ విధించేశారు. ప్రజలెవరూ బయటికి రాకూడదనే కఠినమైన నిబంధన ఉంది. అయితే ఆ పట్టణంలోనే శాంతకులం పోలీస్ స్టేషన్ పరిధిలో తండ్రి కొడుకులు 80 ఏళ్ల జయరాజ్, 31 ఏళ్ల బెనిక్స్ నివాసం ఉంటున్నారు. వారికే అత్యవసరమైన పని ఉండి బయటకు వచ్చారో తెలీదు. అయితే ఆ రాత్రి వేళ పోలీసులు కంటపడ్డారు. ఆ సమయంలో వాళ్ళేం సమాధానం చెప్పారో, పోలీసులేం విన్నారో తెలియదు. కానీ మొత్తానికి వారిని చితక్కొట్టి స్టేషన్కి తీసుకెళ్లారని తెలిసింది. 58 ఏళ్ల జయరాజు చిరు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అంటే ఒక నిరుపేదనే చెప్పాలి. అలాంటి వాళ్ళకి వెనక ముందు ఎవరు లేరని చెప్పి, ఎవరు అడిగేవారు లేరని చెప్పి లాకప్లో పెట్టి చిత్రహింసలు పెట్టారనే తెలియంది. సాధారణంగా చేయని నేరానికి స్టేషన్లో పెడితే ఎవరైనా ఎందుకు సార్ జైల్లో పెట్టారు అని అడుగుతారు కదా. పాపం అదే మాట వారు కూడా అన్నట్టున్నారు. మమ్మల్నే ప్రశ్నిస్తావా, అంతటి మొనగాడివా అని నిరుపేదలపైన పోలీసులు ప్రతాపం చూపించారు. ఇంకా వారి కోపం తగ్గక తమ అసహనాన్నంతా అమాయకులపైన చూపించారు. చివరికి చిన్న వాగ్వాదం వారి పాలిట మృత్యు శాపంగా మారింది. పోలీసులు తమ కాకి డ్రెస్ వెనుక ఉన్న మృగత్వాన్ని ఆ రాత్రి బయటకు తీశారు. తండ్రి కొడుకులపైన రాక్షస క్రీడ మొదలుపెట్టారు. ఆ రాత్రి స్టేషన్లో వినిపించిన ఆర్తనాదాలు ఆ స్టేషన్లో ఎవరిని కదిలించలేకపోయాయి. నిజానికి ఒక్క ముక్కలో చెప్పాలంటే దొంగలు, డెకాయిడ్లు, కేడీలతో నిత్యం తిరిగే పోలీసుల్లో మానవత్వం రోజు రోజుకి చచ్చిపోతుందని గణాంకాలు చెప్తున్నాయి. ఇంకా చెప్పాలంటే పోలీసుల అధికార మదానికి పరాకాష్ఠగా ఈ ఘటన చెబుతోంది. అందుకే తమిళనాడు కోర్టు ఇచ్చిన తీర్పు భారతదేశంలోనే పోలీసు వ్యవస్థకే కాదు, ప్రపంచ పోలీసులకు కూడా చెంపపెట్టు లాంటిది. ఈ తీర్పు పోలీసుల వెన్నులో వణుకు పుట్టించిందనే చెప్పాలి. న్యాయం ఆలస్యమైనా అది విధించిన శిక్ష ఇప్పుడు చరిత్రలో ఒక హెచ్చరికగా నిలిచిపోతుందని అంటున్నారు. ఈ తీర్పుతో సామాన్యుడికి న్యాయస్థానం పైన గౌరవం పెరిగింది, భక్తి పెరిగింది, నమ్మకం పెరిగిందని అంటున్నారు. మారుతున్న కాలానికి ఈ తీర్పు ఒక మార్పులాగా మిగలనుందని చెప్తున్నారు. రక్తమోడుతున్న స్థితిలో ఉన్న వారిని చివరికి ఆసుపత్రికి తరలించారు. కేసు విషయానికి వస్తే తీవ్ర గాయాల పాలైన జయరాజ్, బెనిక్స్ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇది సహజ మరణం కాదు, పక్కాగా జరిగిన పోలీసు హత్యని విచారణలో తేలింది. రక్షక భటులే భక్షకుల్లాగా మారిన వైనం దేశాన్ని కుదిపేసింది. బాధితుల శరీరాలపైన ఉన్న గాయాలు పోలీసుల క్రూరత్వానికి సాక్ష్యాలుగా నిలిచాయి. సామాన్య పౌరుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందనే ఆవేదన ప్రజల్లో వెల్లుపిక్కింది. ఈ అమానుష ఘటనపై సుదీర్ఘ విచారణ సాగింది. దీంతో తమిళనాడు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు పోలీసుల శాడిజాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. చట్టాన్ని కాపాడాల్సిన వారే కిరాతకులుగా మారడం క్షమించరాని నేరమని పేర్కొనింది. నిందితులుగా ఉన్న 9 మంది పోలీసులకు కోర్టు మరణశిక్ష విధించింది. ఒకే కేసులో ఇంతమంది అధికారులకు ఉరిశిక్ష పడ్డం అత్యంత అరుదైన విషయంగా అభివర్ణిస్తున్నారు. శాంతకులం తీర్పు భవిష్యత్తులో పోలీసు వ్యవస్థకు ఒక గుణపాఠంగా మిగిలిపోనుంది. ఈ తీర్పు చూసైనా ఇకపైన ఏ ఒక్క అధికారి కూడా అధికారం పేరుతో శాడిజం చూపించే సాహసం చేయరని అంటున్నారు. అయితే పోలీసు వ్యవస్థ పరువును కాపాడుకునే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయని అంటున్నారు. అందుకే ఉన్నత న్యాయస్థానానికి వెళ్తే అక్కడ మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు తెలుపుతున్నారు.